హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. మా ఊరు నిజంగా చాలా అందమైన ఊరు. చుట్టూ కొండ, దాని చుట్టూ ఏరు, మధ్యలో మా పల్లె చాలా అందంగా ఉంటుంది. మా కొండ దగ్గర ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. పేరు మంగళకోన. కొంచెం అడవి లోపల ఉంటుంది. కజిన్స్ అందరం కలిసి బయలుదేరిపోయాము మంగళకోన చూడడానికి. అందరు వెళ్ళిపోయినా. హాయ్ ఫేస్ కనిపిస్తే 100 రూపాయలు కంప్లీట్ చేస్తాం మేము. ఎక్కడికి వెళ్తాంది ఈషా? నిద్ర వస్తుందా? సింహం చూడవు, లయన్ చూడవు, పెద్ద లయన్ ఉంటుంది నాన్లు. లయన్ ఎట్లా మార్చేది? హూ అంటుందా? పైకి ఎక్కి బెంగళూరుకి పోదాం పులి పైన, సరేనా? పులి ఎక్కుతావా? పులి మీద ఎక్కుతావా? పులి మీద పోదాం మన ఇద్దరం, సరేనా? రీచ్డా? పది నిమిషాలు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాక అడవి లోపలికి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ 15 నిమిషాలు నడిచాము అడవి లోపలికి. ఫైనల్గా మంగళకోన అయితే చేరుకున్నాము. థర్డ్ టైం నేను రావడం ఇక్కడికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కొద్ది దూరము క్రాస్ చేసి వాటర్ఫాల్ లోపలికి వెళ్ళాలి. ఈ క్రాస్ చేయడానికి 10 ఫీట్స్ లోతు వాటర్ ఉన్నాయి. వాటిలో ఈత కొట్టుకుంటూ వెళ్ళాం లోపలికి. చాలా భయం వేసింది లాస్ట్ టైం. నేను మునిగిపోతూ ఉన్నాను కూడా క్రాస్ చేసేటప్పుడు. అడవి మధ్యలో ఉంది ఈ ప్లేస్. సో వాటర్ ఉన్నాయంటే ఖచ్చితంగా జంతువులు రావడం పక్కా. ఏ టైంలో వస్తాయో మాత్రం తెలియదు. కొద్దిగా భయంగానే వెళ్ళాం అందరం లోపలికి. ఇదే ఆ ప్లేస్. ఇక్కడ 10 ఫీట్స్ లోతు వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఈత కొట్టుకుంటూ అక్కడ కనిపిస్తోంది కదా, అది క్రాస్ చేస్తే లెఫ్ట్ సైడ్కి అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. కూర్చుంటాం టీకా. దగ్గర పైకి మేము చాలా కింద ఉన్నాము. పైన 3 స్టెప్స్ ఉన్నాయి. వాటర్ చాలా పైనుంచి పడుతుంది. నేను ఫస్ట్ 2 స్టెప్స్ వరకు వచ్చి ఆగిపోదాం అనుకున్నా, కానీ మా తమ్ముడు వాళ్ళు అయితే అస్సలు వినలేదు. రావాలి, చాలా బాగుంది పైన వ్యూ అనేసరికి ఇంకా నేను ధైర్యం చేసుకొని కొంచెం పైకైతే వెళ్ళాను. చాలా భయంగానే ఉన్నింది ఎక్కేటప్పుడు ఎక్కడ జారిపోతానోనని. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. ఇదే లాస్ట్ టైం అనుకొని నేను ఇంత సాహసం చేశాను. ఇంకెప్పుడైతే రాకూడదు అనుకుంటున్నా. ఇంకా చాలా హైట్ ఉన్నట్టుంది లోపల. ఇదే లాస్ట్ స్టెప్. పైకి వెళ్ళిపోతామా? వామ్మో, ఇలా మనం పడితే. అయ్యో, అది చూసావా? అది అంత నీట్గా ఎట్ట కట్టే ఉంటుంది. గాడాట చూడు, నీట్గా కట్టయింది రాయి. అదే మొత్తం ఒక రాయిగా ఉండింటుంది కదా, ఇది ఎలా కట్ అయి ఉంటుంది ఇంత ఇట్లా? మొత్తం ఒకటే రాయి కదా. మొత్తం ఒకటే రాయి బుజ్జి. ఎంత నీట్గా చూడు ఉందో, చాలా నీట్గా ఉంది. వామ్మో, చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. ఆ సౌండ్, నేచర్ సౌండ్ చాలా అంటే చాలా బాగుంది.
చిన్న చిన్న చేపలు, చిన్ని చేపలు. చిన్ని చిన్ని చేపలు ఉన్నాయి. చూసుకో బుజ్జి, ఫాస్ట్గా ఎక్కకు. వస్తా వస్తా, రీసౌండ్ వస్తుంది. భయం వేస్తుంది బైక్ రావాలంటే. ఏమో ధైర్యం చెప్తున్నావు, నాకైతే టెన్షన్గా ఉంది రావాలంటే. ఫుల్ అడ్వెంచర్ ఈరోజు. ఈషా ఈషా ఏం చేస్తాను చూద్దాం. జాగ్రత్త. ఫోటో స్పాట్ కోసం వెళ్తున్నా. ఇంకా ఎంత దూరం ఉందిరా? ఇదేలే లాస్ట్ స్టెప్. నీట్గా ఉన్నాయా వాటరు? చిన్న చిన్న చేపలు ఉన్నాయి. లోతుందా? రాళ్ళు కనిపిస్తాయి, చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. అవునా, ఫిల్టర్ లాగా ఉన్నాయా వాటర్? చూడడానికి చిన్న చిన్న రాళ్ళని కలిపి ఒక పెద్ద రాయిలా ఉంది, కానీ మొత్తం ఒకటే రాయి కదా. అవునుకా, మొత్తం చిలి ఎటనో తయారైపోయింది అట్ట. నేచర్ ఈషా అరుస్తాండి, ఇక్కడికి వినిపిస్తుంది. అవునా, అంతే. అక్కడ రాళ్ళు మధ్యలో నుంచి వస్తున్నట్టుండే, కింద ఊరుతున్నాయి. ఆ పైన రాళ్ళల్లో కూడా చూడు మళ్ళీ నీళ్ళు యాడ్ అయ్యి లేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ పక్క కూడా లేవు చూడు, అది లాస్ట్ లో. చెప్పరా, ఏదో చెప్తున్నావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ శారదా మహేష్ ఛానల్. 6 ఇక్కడికనే వస్తున్నాయి, అందులో నుంచి వస్తున్నాయి. ఓకే ఓకే బావా, తల ఒక్కటే కనిపిస్తా. కొంచెం ఎగురు బావా. సినిమా గుర్తొస్తుంది, మంజుమల్ బాయ్స్. అయ్యో దడదడగా ఆ చెట్టు వేర్లు అవి. ఆ చెట్టు వేర్లు చుట్టూ రాళ్ళ లోపల నుంచి ఇక్కడికి వచ్చాయి. వాసన ఎంత బాగా వస్తుంది, స్మెల్ చాలా బాగుంది. కరేపాకు
ఫ్రెష్గానే ఉంది కదా, నీట్గా ఉంది. ఆమ్ తింటున్నావు విష్లు? ఆమ్ ఆమ్ జాగ్రత్త, కరేపాకు కాదు. అను తగ్గేదేలే తగ్గేదేలే ఉంది. బోరింగ్ కూడా ఉంది ఇక్కడే. చిచి చిచి చి గలీజ్. ఏం చెట్టు నాన్నలు అది? వస్తున్నాయి వాటర్, ఎర్రగా వస్తున్నాయి.